రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం. భారత్ సహా 200కు పైగా దేశాల్లో జరగనున్న వేడుకలు. యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖకు చేరుకున్న ప్రధానమంత్రి. బనకచెర్లపై ఈ నెల 23న కేబినెట్ సమావేశంలో చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుపై చర్చించేందుకు అవసరమైతే చంద్రబాబును ఆహ్వానిస్తామని వెల్లడి. బీహార్, ఒడిశాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో బీహార్ సుదీర్ఘకాలం పేదరికంలోనే ఉందన్న మోదీ. ఎన్డీఏ పాలనలోనే అసోం, త్రిపుర, ఒడిశా అభివృద్ధి బాటపట్టాయని వెల్లడి. ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల రాకకు మార్గం సుగమం. భారత్ కోసం గగనతలాలను తెరిచేందుకు సిద్ధమైన ఇరాన్. ఆపరేషన్ సింధులో భాగంగా ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్న తొలి విమానం. ఇరాన్పై సైనిక చర్యకు 2 వారాల్లోపు నిర్ణయం తీసుకుంటామన్న అమెరికా. అణు ఒప్పందంపై అమెరికాతో చర్చించే ప్రసక్తే లేదన్న ఇరాన్. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో పటిష్ట స్థితిలో టీమిండియా. 2 వికెట్ల నష్టానికి 200 పరుగుల మైలురాయిని దాటిన భారత్. జైస్వాల్ సెంచరీ, రాణించిన రాహుల్, గిల్.